వారితో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా. ఖబర్దార్ కడియంసి అని వాళ్ళందరూ నా వాళ్ళు నేను పెంచి పోషించిన నా అనుచరులు ఇవాళ నేను ఓడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా నేను పంపిన కోవర్టు నీ దగ్గర నేను పంపిన కోవర్టు రోజు నీ దగ్గర ఏం జరుగుతుందో నాకు చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఎన్ని కుట్రలు చేస్తున్నావో నాకు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ నీ దగ్గర నీ మెప్పు కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ గుండెలో గూడు కట్టుకొని ఉన్నది రాజన్నే. వాళ్ళ ప్రజా నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ గణపురము నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ. ఇవాళ ఎదిగిన నాయకులు మొత్తం కూడా నా చెప్పు చేతుల్లో ఉండి నా మార్గదర్శకంలో నడవడం వల్ల ఈరోజు ప్రజానాయకులుగా ఎదిగిందో తర్వాత ఈరోజు పార్టీలో కూడా గుర్తింపు పొందింది. అయినా కూడా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు. నీకే చిక్కు లేకుండా మీరు కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకోకుండా వాళ్ళకి సభ్యత్వం లేకుండా ఈ రోజు నీలో గ్రూప్ చేస్తున్నాం. అందుకనే ఇద్దరు మనం పోటీ చేసింది మా చెల్లెలు. ఆ టీం దగ్గర లేదు, మీ అందరికీ తెలుసు. ఇందిరా కాంగ్రెస్ అంటే ఆ అసలు కాంగ్రెస్ వాళ్ళు సభ్యత్వం ఇచ్చిన వాళ్ళు సభ్యత్వం తీసుకున్నారు. వాళ్ళు పోటీ వీలు లేదు. అయినా అంటే ఏమన్నా నీకు దగ్గర ఉంటే కొండపురలు ఏం మాట్లాడాడో తెలుసు. కొండపురలు ఏం మాట్లాడాడు, అరే ఏమైనా దేశాలు జెండా తీసుకుంటాడు కానీ తీసేస్తాడని మాట్లాడారు. ఏం కాలే ఆయన ఇల్లుడు మా ఇల్లుడు అవినీతికి రారాజు కడియంసి అని మేము ఇన్నేళ్ళ రాజకీయాలు మా ఏ ఇల్లున్నాయని గట్టిగా ఉన్నాయి. మరి 10 కోట్ల పవర్ ఎక్కడ వచ్చింది, జాగ్ ఎక్కడి నుంచి వచ్చింది, పెట్రోల్ బంక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఎక్కడి వచ్చింది. ఆయన మొత్తం అవినీతి తిమింగలం అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన కొండమురళి అనుచరులు మాట్లాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీకు ఇది గురువింద నిజ దాని కింద మరణం చూసుకోవాలంటే నువ్వు కూడా ఈరోజు నీ అనుచరులతో మాట్లాడడం నీ దిగజారుడు దానికి నిదర్శనం. నీ రాజకీయ పతనం మొదలైంది కేసీఆర్ అన్నట్టు తప్పకుండా గణపురం నియోజకవర్గంలో కడియం శ్రేణిని రాజకీయ సమాధి చేస్తామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ రాజకీయ రోజులో నువ్వు అనేది నేర్చుకుందాం రమ్మని చెప్పేసి డిమాండ్ చేస్తావు. జై తెలంగాణ.